గత వారం లోక్సభలో సరగెసీ బిల్లు పాస్ అయింది. దీనికి సంబంధించి చాలా చర్చ నడుస్తోంది ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు ఆమిర్ ఖాన్ కానీ ఇలాంటి వాళ్ళందరూ సరగెసీ ద్వారా బిడ్డలను కన్నామని చెప్పడంతో ఈ సరగెసీకి చాలా పాపులారిటీ పెరిగింది. భారతదేశం అనేది చాలామంది విదేశీయులకు సరగెసీ ద్వారా బిడ్డలను కనేందుకు ఈ మధ్య కాలంలో అవకాశం ఇచ్చింది. అయితే ఇవన్నీ చట్టవిరుద్ధమని కొత్త బిల్లు చెప్తోంది. అసలు ఏంటి ఇదంతా? ఎవరైనా పిల్లలు లేని జంటలు తాము పిల్లల్ని కనాలనుకుంటే వేరొక తల్లి యొక్క గర్భం అద్దెకి తీసుకోవచ్చు అన్నమాట. దీన్నే బేసికల్గా ఇంతకుముందు సరగెసీ అనేవాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చిన బిల్లు ద్వారా కమర్షియల్గా అంటే అద్దె ఇచ్చుకుని లేకపోతే డబ్బులు కట్టి వేరొక తల్లి చేత ఈ సరగెసీ చేయించడం తప్పు. కేవలం మానవతా దృష్టితో ఏ విధమైన స్వార్థం లేకుండా మెడికల్ ఖర్చులు మాత్రమే, అంటే ట్రీట్మెంట్కి డెలివరీకి అయ్యే ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది పేద మహిళలు భారతదేశంలో డబ్బు కోసం తమ యొక్క గర్భాన్ని వాళ్ళు అద్దెకి ఇస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతున్నారని చెప్పి చాలా వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఇంతకుముందు వరకు సరగెసీలో చాలా అనైతికమైన చర్యలు చేసేవాళ్ళు. సరగెసీ ద్వారా బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి ఏదైనా లోపాలు ఉండటం కానీ, తర్వాత ఏదైతే జంట సరగెసీని కోరారో వాళ్ళ గొడవలు రావడం కానీ జరిగినప్పుడు ఆ పిల్లల్ని అక్కడే వదిలేయటం కూడా జరుగుతుందన్నమాట. ఇట్లా ముఖ్యంగా ఈ మహిళల్ని కొనుగోలు అమ్మకాలు సరగెసీ ద్వారా మధ్యలో ఏజెంట్లు ఇదంతా తయారయ్యి భారతదేశంలో సరగెసీ అనేది ఒక పెద్ద మార్కెట్ లాగా తయారైంది చట్టవిరుద్ధంగా. దీన్నన్నింటినీ నిరోధించడానికి లోక్సభలో సరగెసీ బిల్లుని పాస్ చేశారు. ఈ బిల్లులో కమర్షియల్ సరగెసీ అంటే సరగెసీ ఒక వ్యాపారంలా కాకుండా అది నిస్వార్థపూరితంగా మానవతా దృష్టితో చేసేవాళ్ళే ముందుకు రావాలి. దానికి సంబంధించి సరగెసీ కేవలం క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే దగ్గర బంధువులు ఉన్నారో వాళ్ళు మాత్రమే సరగెసీ ద్వారా గర్భాన్ని ఇవ్వడానికి వీలుంటుంది. అదేవిధంగా సరగెసీ కోరుకునే వాళ్ళు ఒక జంట అయి ఉండాలి, వాళ్ళకి పెళ్ళై ఉండాలి, పెళ్ళై 5 సంవత్సరాలు గడిచి ఉండాలి, వాళ్ళకి బిడ్డలు ఇంక పుట్టరు అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, వాళ్ళు ఇన్ఫర్టైల్ అని. అదేవిధంగా వాళ్ళు హెటెరోసెక్షువల్ అంటే ఎల్జీబీటీస్ కాకూడదు, అంటే స్వలింగ సంపర్కులు కాకూడదు. ఇన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటే కలిసి ఉండేవాళ్ళు, పెళ్ళి కాకుండా కలిసి ఉండేవాళ్ళకి కానీ, లేదా సింగిల్ పేరెంట్స్ అంటే తల్లికి కానీ తండ్రి కానీ ఒకరికి కానీ, లేదా ఎల్జీబీటీస్ స్వలింగ సంపర్కులకు కానీ వీళ్ళకి సరగెసీకి వెళ్ళే అవకాశం లేదు. అదేవిధంగా విదేశీయులు లేదా భారత సంతతికి చెందిన వాళ్ళు సరగెసీ కోసం భారత్కు వచ్చే వీలు లేదు. ఈ చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘించినా కానీ 10 లక్షల రూపాయల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష, చాలా కఠినమైన శిక్షలు దీనికోసం ఏర్పరిచారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పరిస్థితి ఏంటంటే, దీనివల్ల సరగెసీ అనేది ఏ విధంగానూ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మన దేశంలో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగినప్పుడు ఆ జంటకి కుటుంబం యొక్క సహకారం ఉండదు. ఇలాంటి జంటకి పిల్లలు పుట్టినప్పుడు ఏ విధంగా దగ్గర బంధువులు వచ్చి వాళ్ళ కోసం ఆల్ట్రిస్టిక్ సరగెసీ అంటే ఏమీ ఆశించకుండా సరగెసీకి చేసి పెడతారు? ఇదొక క్వశ్చన్. రెండోది, అసలు చాలా కుటుంబాల్లో సరగెసీ చేయడానికి దగ్గర బంధువులు ఎవరు ముందుకు రారు. అలాంటి టైంలో పిల్లలు లేని వాళ్ళు ఇంకెలా ఉండిపోవాల్సిందేనా అనే పరిస్థితి. సో ఈ విధంగా దీనిపైన చాలా చర్చ జరుగుతుంది. అయితే దీనిలో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, జెన్యూన్గా మంచి సరగెసీని ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అండ్ జంటలు చాలామంది తమ రక్తం తమ ఒంట్లోంచి పుట్టే పిల్లలే కాకుండా అడాప్షన్ దత్తత తీసుకునే అవకాశం కూడా దీనివల్ల
పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చట్టం ఇంత కఠినంగా ఉండటం వల్ల పద్ధతుల ద్వారా పిల్లల్ని కంటం మానేసి పిల్లల్ని దత్తత తీసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో సరగేసీ చట్టం అనేది కొంతవరకు మంచే చేస్తుంది, కానీ చట్టం మరింత కఠినంగా అయిపోయేసరికి అసలు సరగేసి అనేది వీలు కాకుండా అయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీని గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది, సమాధానం తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.